జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం ఉద్ధరేదాత్మనాత్మానం మనసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఈ భగవద్గీత శ్లోకం 6వ అధ్యాయం 5వ శ్లోకం అమ్మ. మీరు ఎందుకు చేస్తున్నానంటే నేను మీరందరితో భగవద్గీత చదివించాలని నా ఉద్దేశం. ప్రతి ఇంట్లో భగవద్గీత చదువుతూ ఉంటే ఎన్ని వైబ్రేషన్స్ వస్తాయో అనుభవంలో ఉన్న వాళ్ళకి తెలుసు. మీరు కూడా అలాంటి అనుభవాన్ని పొందాలని నా ఉద్దేశం. ఈ రోజున నా వీడియో ఏంటంటే మనకి హిందూత్వానికి స్ఫురింపజేసే కొన్ని సింబల్స్ అంటే గుర్తులు ఉన్నాయి కదా. ఓంకారం, స్వస్తికు, అదేంటి శంకు, చక్రాలు, ఇవన్నీ మన హిందుత్వాన్ని గుర్తు చేస్తాయి. అందులో మన ఓంకారం అనేది అమ్మవారి కలయిక. ఆ ఊ మా అకార మకార ఉకారములతో కూడినది అమ్మవారి. ఆ త్రిగుణాలకి అని కూడా కలయికే. అది ఒక గుర్తు. ఇక అది కొంచెం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా స్వస్తిక్ అనేది చాలా చాలా నిగూఢమైన అర్థంతో కూడి ఉంది. అది ముందు ఒక ప్లస్ లాగా గీస్తాం. ఆ 4 గీతలు అంటే ప్లస్ లాగా గీసిన తర్వాత 4 గీతలుగా ఏర్పడుతుంది కదా. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలకి గుర్తు. తర్వాత మళ్ళీ మనం ఆ స్వస్తిక్ని పూర్తి చేయడానికి ఆ ప్లస్కి 4 వైపులా గీతలు 4 వైపులా గీస్తాం. అది సారూప్య, సాలోక్య, సామీప్య, సాహిత్యములకి గుర్తనమాట. అంటే మన దేశంలో హైందవ సంప్రదాయంలో, సనాతన సంప్రదాయంలో ఆ స్వస్తిక్ అనేది అంతర్లీనంగా నిమిడిపోయి ఉంది. అంటే మనకు తెలియకుండా అది గీస్తున్నాం. పరమాత్మ తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన మనల్ని తన దగ్గరికి తీసుకుంటాడు కదా. ఇది కూడా మనం గీస్తుంటే కనీసం మన శుక్రవారాలైనా గీసుకుంటుంటారు చాలామంది. గుమ్మం పైన దర్వాజాకి శుభమస్తు అని, శంకు చక్రాలని, ఓంకారాన్ని, ఈ స్వస్తిక్ని గీస్తారు. ఈ తెలంగాణ సైడ్ మరీ బాగా ఎక్కువ స్వస్తిక్ అనేది గీయడం. కానీ దానికి అర్థం తెలుసో లేదో నాకు తెలీదు. ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి మీ అందరికీ తెలిపాలి అన్న ఆతృతతో మీ అందరికీ చెప్తున్నాను. అంటే ఎంత పెద్దవాళ్ళు ఎంత అంతర్లీనంగా మనలో అవి నిక్షిప్తం చేయడానికి ఇలాంటి గుర్తులను ఏర్పాటు చేసి దాని అర్థాలను చెప్పారు. కానీ అది చాలామంది చెప్పరు. స్వస్తి గీసుకోమని చెప్తారు అంతే. కానీ మనకి పరమాత్మకి చేర్చడానికి ధర్మార్థ కామ మోక్షాలని పాటిస్తూ సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యాలను కూడా మనకి ప్రసాదిస్తాడు మనం ఆయనతో మమేకమై ఉంటే అని దీని అర్థం. మీరందరూ ఇది తెలుసుకుంటారు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.